వింజమూరులోని స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కదిరి రంగారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అహర్నిశలు కష్టపడడం చూస్తూనే ఉన్నామని, కొంతమంది అభివృద్ధిని ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉండడం మంచి పద్ధతి కాదని ఆయన ఖండించారు. ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికల్లో వచ్చే కథనాలలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలు అని ఆయన ఖండించారు. ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తే బీజేపీ నాయకులు చూస్తూ ఉండరని, ఆయనపై అవక్కులు చవక్కులు పేలితే బీజేపీ సత్తా చూపిస్తామని అన్నారు. ఉదయగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్ని రకాలుగా కష్టపడుతున్నారని, ఈ అభివృద్ధికి అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కదిరి వెంకటరంగారావు, భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ ని. ఈ పత్రికా సమావేశం ఈ రోజు నిర్వహించడానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు సురేష్ గారికి అవినీతి ఆరోపణలు చేసి ఆయనకు అందించాలని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులు చేసినటువంటి ఆరోపణలను ఖండించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడం జరిగింది. మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే ఉంది. ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, బడుగు బలహీన ప్రాంతం. మన అందరికీ తెలుసు, యువత చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం మన ఉదయగిరి నియోజకవర్గం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడి నుంచి ఆయన చదువుకొని అమెరికాకి వెళ్లి ఆయన స్వయం తెలివితేటలతోటి ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన కాకర్ల సురేష్ గారు. ఇవన్నీ మర్చిన కొంతమంది దుష్ట శక్తులు ఆయన ఇక్కడికి వచ్చి అతి తక్కువ కాలంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కానీ ఆయనకి అవినీతి ఆరోపణలు అంటించి ఆయన తొందరగా మన నియోజకవర్గాల నుంచి పంపించాలని చూస్తున్నటువంటి వ్యక్తులు మన నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా ఆలోచించాల్సింది, ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆలోచించాలి. కాకర్ల సురేష్ గారు గత 2 సంవత్సరాలకు ముందే మన ఉదయగిరి నియోజకవర్గం వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ చూసి అయ్యో మనం పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మంచి ఆలోచనతో వచ్చిన వ్యక్తి మన కాకర్ల సురేష్ గారు. ఆయన ఇక్కడికి వచ్చిందే కాక ఆరోగ్యంగా బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆయన మంచి మనసుతోటి ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నదాతగా నిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాకర్ల సురేష్ గారు. అలాగే ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలోచనలో ఆరోగ్యశ్రీ రథం అని చెప్పి స్టార్ట్ చేసి ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి అందించాలని చెప్పి మంచి ఆలోచనతోటి ఆరోగ్య రథాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మన కాకర్ల సురేష్ గారు. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకటే, ఆయన ఇప్పటి వరకు మేము మా తరపున మా కూటమి అభ్యర్థిగా కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఎక్కడ అవినీతి మరకలేనటువంటి వ్యక్తి, అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి కాకర్ల సురేష్ గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏదో అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు, ఎందుకు పేలుతున్నారో వారికే తెలియాలి. కాబట్టి మన ఉదయగిరి నియోజక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కాకర్ల సురేష్ గారు వెంట ఉంటారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆయన వెనకాల ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున మేము ఒకటే చెప్తూ ఉన్నాం, మా పార్టీ ఎటువంటిదో మీ అందరికీ తెలుసు, మా కూటమిలో ఉండే అభ్యర్థులు కూడా అలా ఉంటారు. కాబట్టి దయచేసి ఈ అసత్య ఆరోపణలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ మానుకోవాలి, లేకపోతే కబడ్దార్ మా పార్టీ తరఫున మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. Hi Nilor, please subscribe to N3 TV.